నమస్కారం అందరికీ. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్న ఒక పెద్ద సమస్య మన నర్సింగ్ వారికి ఏదైనా ఉందంటే మన జాబ్స్ మనం కోల్పోతున్నాము. అదేమిటంటే చాలా వరకు అందరూ కూడా నర్సింగ్ చేసిన తర్వాత మంచి జాబ్లలో మనం స్థిరపడతామని చెప్పేసి ఆశిస్తున్నారు. కానీ ప్రస్తుతం అందరూ కూడా ఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ మీద ఆధారపడి దానికోసం ఎదురు చూస్తున్నారు తప్ప ఎంహెచ్ఎస్ఆర్బి రిక్రూట్మెంట్లో మనకు ప్రధానమైన వెయిటేజ్ అనేది కాంట్రాక్ట్ జాబ్స్ వల్ల వస్తుంది. ఈ కాంట్రాక్ట్ జాబ్లు కూడా మనం కోల్పోతున్నాము. అందరూ కూడా ఎన్హెచ్ఎంలో ఉన్న నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్ కోసమే తనలాడుతున్నారు తప్ప ఎన్హెచ్ఎంలో ఎంఎల్హెచ్పి అనే ఒక పోస్టు కూడా ఉంది. ఆ పోస్టు మనకు శాశ్వతంగా దూరం అయిపోతుంది. రీసెంట్గా మన కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు బ్రిడ్జి కోర్స్ ప్రోగ్రామ్ని బిఏఎంఎస్ ఎంఎల్హెచ్పి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇస్తున్నారు. అయితే మన నర్సింగ్ వాళ్ళలో 2020 బ్యాచ్ కంటే ముందు 2020 కంటే ముందు వాళ్ళని కమ్యూనిటీ బ్రిడ్జి కోర్స్ లేదని చెప్పేసి వాళ్ళని పక్కన పెట్టారనమాట. ఇప్పుడు వాళ్ళకు కూడా బ్రిడ్జి కోర్స్ లేదు, కానీ తీసుకున్న తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి బ్రిడ్జి కోర్స్ ఇస్తున్నారు. మరి మనకెందుకు ఇవ్వడం లేదు? మన పైన ఎందుకు వివక్ష చూపుతున్నారు? అలాగే ఎక్కడ కూడా ప్రాధాన్యత అనేది లేదు. కానీ మన రాష్ట్రంలో మాత్రం 2 కోర్సుల తర్వాత మనకి వారిని దాటుకొని మనకి జాబ్లో రావాలంటే మనకు రావడం లేదు. ఇది అందరూ కూడా గమనించాలి. దేశంలోని ప్రతి రాష్ట్రంలో కూడా బీఎస్సీ నర్సింగ్ వారికి జిఎన్ఎం వారికి ఇస్తున్నాయి. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఎంబీబీఎస్ బిఏఎంఎస్ అని 2 కోర్సుల తర్వాత ఇస్తున్నారు. సరే, అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది, కానీ ఎవరికి వీళ్ళకి ముందు ఇవ్వాలి వీళ్ళకి తర్వాత ఇవ్వాలని చెప్పి ఎక్కడ కూడా ప్రాధాన్యత లేదు. మీరు కావాలంటే కూడా నోటిఫికేషన్స్, జీవోస్, గైడ్లైన్స్ అన్నీ కూడా చూసుకోండి. ఇంకో విషయం ఏమిటంటే సమాన పనికి సమాన వేతనం కూడా ఉండాలి. క్లియర్గా మన ఎన్హెచ్ఎం ఇచ్చిన గైడ్లైన్స్లో బిఏఎంఎస్ కానీ ఎంబీబీఎస్ కానీ బీఎస్సీ నర్సింగ్ జిఎన్ఎం ఎవరైనా సరే ఒక ఎంఎల్హెచ్పి పోస్ట్కి వాళ్ళు సెలెక్ట్ అయ్యారంటే వారికి 40,000 జీతం ఇవ్వాలి అని చెప్పేసి ఉంది అందులో. కానీ మన రాష్ట్రంలో ఈ జీతం విషయంలో కూడా, ఈ వేతనాల విషయంలో కూడా వివక్ష చూపుతున్నారు. మనం ఏమి చేయకుండా ముందుకు రాకుండా ఇలాగే ఉంటే శాశ్వతంగా మనం ఆ ఉద్యోగాల నుంచి దూరం అయిపోతున్నాము. ఇది అందరూ కూడా గమనించి అందరూ కూడా ఇది నా సమస్య అనుకొని ముందుకు వస్తే మన జాబ్లు మనకు ఉంటాయి తప్ప తర్వాతకు మనం శాశ్వతంగా దూరం అయిపోతున్నాం. ఇది మాత్రం గుర్తుంచుకోండి. అందరూ కూడా ఎంహెచ్ఎస్ఆర్బి రిక్రూట్మెంట్ కోసమే ఎదురు చూస్తున్నారు తప్ప ఆ రిక్రూట్మెంటు 1 నెల లేదా 2 నెలలు 3 నెలలు ఎట్లా ఆలస్యమైనా కూడా మన నర్సింగ్ వారికే వస్తుంది. ఆ ఉద్యోగాలు ఎక్కడికి పోవు, మన నర్సింగ్ వారికే ఇచ్చేది. కానీ అవతల మన నర్సింగ్ వారికి కాకుండా ఎంఎల్హెచ్పీస్ వేరే కోర్సు వారికి వెళ్ళిపోతున్నాయి. మనకి మొత్తానికి నర్సింగ్ నుంచి దూరం అయిపోతున్నాయి. వాటి గురించి ఆలోచించాలి అందరూ కూడా. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా ప్రైవేట్లో జాబ్ చేస్తున్న వాళ్ళు ఈ ఎంహెచ్ఎస్ఆర్బి రిక్రూట్మెంట్కి వచ్చేసరికి మాకు కాంట్రాక్ట్ లేదు, వెయిటేజ్ లేదు, మాకు అట్లా అన్యాయం జరుగుతుంది, అది తీసేయాలని చెప్పేసి అడుగుతుంటారు. మరి ఇవి కాంట్రాక్ట్ జాబ్లు మొత్తానికి మంచి జారిపోతున్నాయి. మరి మీరు ఎందుకు బయటికి రావడం లేదు? వాటి గురించి ఎందుకు అడగడం లేదు? అవి కూడా ఉద్యోగాలే కదా, వాటిలో చేస్తే కూడా మనకు వెయిటేజ్ వస్తుంది కదా. మనం ఏదైనా చేయాలంటే ప్రభుత్వాన్ని విన్నపించుకోవాలన్నా కూడా నోటిఫికేషన్ రాకముందే, తీరా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా చేంజ్ చేయదు. మీరు నోటిఫికేషన్ వచ్చాక మాకు ఇలా అవుతుంది అలా అవుతుంది అనే బదులు మీరు ముందు నుంచే ఒక ప్లాన్ చేసుకొని ఇప్పటి నుంచే వాటి కోసం మనము అడుగుతూ ఉంటే అప్పటికి మనకి ఏదైనా మార్పు రావచ్చు. ఇంకో విషయం ఏమిటంటే అందరూ కూడా ఈ ఎంఎల్హెచ్పి జాబ్స్ మెరిట్తో ఇస్తున్నారు. అలా కాకుండా వేరే రాష్ట్రంలో ఇచ్చినట్టుగా మనకు ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇస్తే ఇంకా చాలా బెటర్ అని మేము ఆలోచిస్తున్నాము. దీనికి అందరూ కూడా ఒకసారి మీ ఒపీనియన్స్ ఏంటో, మీ ఆలోచనలు ఏంటో అందరూ కూడా అందరితో షేర్ చేయండి.